నమో భగవతే శ్రీరమణాయ. నేను ఆత్మసాక్షాత్కారాన్ని ఎలా పొందేది అని ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు భగవాన్ ఈ విధంగా సమాధానమిచ్చారు. సాక్షాత్కారం అనేది కొత్తగా పొందేది కాదు. అది ఇంతకు ముందు నుండి ఉన్నదే. చేయవలసిందంతా ఒక్కటే. నాకు సాక్షాత్కారం కాలేదు అనే భావనను వదిలిపెట్టాలి. నిశ్చలత్వం లేదా శాంతియే సాక్షాత్కారం. ఆత్మలేని క్షణమే లేదు. సాక్షాత్కారం కాలేదు అనే తలపు లేదా సందేహం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ తలపులను వదుల్చుకునేందుకు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ తలపుకు కారణం ఆత్మ అనాత్మతో తదాత్మ్యం చెందడమే. అనాత్మ అదృశ్యమైతే ఆత్మ ఒకటే మిగులుతుంది. ఖాళీ ఏర్పడాలంటే ఇరుకును తొలగిస్తే చాలు. గదిని ఎక్కడి నుంచి తీసుకుని రారు. వాసనాక్షయం కానిదే సాక్షాత్కారం సాధ్యం కాదు. కాబట్టి వాసనలను సమూలంగా నిర్మూలించబడిన స్థితిని కలిగి ఉండాలి. నీ సహజ స్థితిలో నీ ఉంటే వాసనలు వాటంతటా అవే నశిస్తాయి. ఆత్మను చేరుకోవడం అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు. ఆత్మ చేరుకోవలసింది అయితే ఆత్మ ఇక్కడ ఇప్పుడు లేదని, దానిని ఇంకా పొందవలసి ఉందని అర్థం వస్తుంది. కొత్తగా పొందేది అయితే అది పోగొట్టుకునేది కూడా అవుతుంది. అంటే అది అనిత్యమైనది అవుతుంది. అనిత్యమైన దానికోసం అర్రులు చాచడం దండగా. అందుచేతనే ఆత్మను చేరడం అనేది లేదు. నీవు ఆత్మవే. నీవు ఇంతకు ముందే అదిగా ఉన్నావు. నీ ఆనంద స్వరూపము గురించి నీకు మరుపు ఏర్పడింది. యథార్థం ఇదే. అజ్ఞానం అవరోధమై ఆనందరూపమైన శుద్ధాత్మను కప్పివేస్తుంది. అజ్ఞానం అంటే విపరీత జ్ఞానం. ఈ అజ్ఞానపు తెరను తొలగించేందుకే సాధనలన్నీ. మనస్సు శరీరములతో ఆత్మకు ఉన్న మిథ్యా తాదాత్మ్యమే విపరీతమైన జ్ఞానం. ఈ మిథ్యా తాదాత్మ్యం తొలగిపోవాలి. అప్పుడు ఆత్మ ఒకటే మిగిలి ఉంటుంది. కాబట్టి సాక్షాత్కారం అందరికీ ఉన్నదే. అది ముముక్షువులను వేరువేరుగా సంభావించదు. నేను సాక్షాత్కారం పొందగలనా అనే సందేహం, నాకు సాక్షాత్కారం కాలేదు అనే భావన, ఇవే ఆటంకాలు. ఈ ఆటంకాల నుంచి కూడా నీవు విముక్తుడు కావాలి అని మహర్షి సెలవిచ్చారు.